తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు తెప్పిస్తందుకు ఆ పార్టీ లీడర్లంతా దండలాడుతుంటే బండి భగీరథ ఒక్కడు చేసిన పని కమలం పార్టీ లీడర్లందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. మోడీ సారు ఢిల్లీకి వెళ్ళొచ్చి మరి సభ పెట్టిన సంతోషం కూడా లేకుండా బీజేపీ జెండా పట్టుకొని పబ్లిక్ లకు రావాలంటేనే వెనక ముందయ్యే కాడికి వచ్చిందట కథ. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే అయిపోయిందిగా కమలం పార్టీల పరిస్థితి. పార్టీ లీడర్లకు పురాగా నిమ్మలమే లేకుండా అయిందంట. ఎట్లా చేసన్నా ఎంత కష్టపడినా వచ్చే ఎలక్షన్ల నాటికి బీజేపీని గెలిపించి డీజే సప్పులతోని బ్యాండ్ బాజే అనిపిద్దామని కలలుగా అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే జనాలకు పోవాలంటేనే జరుచుకునే కాడికి వచ్చిందట కథ. పబ్లిక్లకు పోయి పార్టీ పేరెత్తే పాపం ప్రశ్నలు అడిగి కడిగి పారేస్తారని ఫ్రస్ట్రేషన్లు ఉన్నారట తెలంగాణ బీజేపీ లీడర్లు. ఇన్ని దినాలు ఏడికి పోయి ఏం మాట్లాడినా కానీ తెలంగాణకు మీరు ఏం చేసిర్రు, సెంటర్కి వెళ్ళి ఏం సాయం తెప్పించిర్రు అని పాయింట్ టు పాయింట్ అడిగి జాయింట్ వీల్ ఎక్కితే కదా కళ్ళు తిరిగినట్టే వేసేది. ఇప్పుడు నూతిల పడ్డోని మీద నూరు ముచ్చట్లు అన్నట్టు అంతటా బండి భగీరథ్ మచ్చాదే ఎనొస్తుండే వర్కలా ఏడో పోక్సో కేసు ముచ్చటతో ఇంకింత అరుచుకుంటారు అని వెనకైతురట లీడర్లు. పోక్సో కేసు మీద స్పందించవలసి వస్తుందని జనాల జాడపత్త లేకుంటారట కొందరు బీజేపీ లీడర్లు. భగీరథ్ గురించి బగ్గనే ప్రశ్నిస్తారని మీడియా కంటపడకుండా సైడ్ అవుతుర్రట. కొందరు ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తందు కూడా భయపడుతున్నారట. ఆయనతోనే ఫోన్ చేసి ఆ మాలేక్ బండి భగీరథ్ కహా హే అని అడుగుతారని ఆగమాగం అవుతున్నారట. జర్నలిస్టులు ఫోన్ చేసి పోక్సో కేసు ముచ్చటెత్తగానే టక్కున ఫోన్లు కట్ చేస్తురట. సెంట్రల్ మినిస్టర్ కొడుకే పరారీలు ఉంటే పట్టుకోలేకపోతుర్రంటే ఇక మీరు మామూలు పబ్లిక్ నేమ్ మంచి చూస్తారా అనుకుంటా సురుకులు అంటిస్తారని కింద మీద అవుతున్నారట. ఇక దేశం మీద ఏ ముచ్చటైనా ఎంబటే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముంగటికి వచ్చే బీజేపీ మహిళా లీడర్లు పోక్సో కేసు ముచ్చట మీద ఇప్పటిదాకా ఏం మాట్లాడకపోయేవారు కదా ఇంకింత ఎఫెక్ట్ అవుతుందట పార్టీకి. అట్లా మాట్లాడితే అదో బాధ మల్లాలకు. ఇక డీకే అరుణ, కొంపెల మాధవీలత, రాణి రుద్రమ వీళ్ళంతా ఏడికి పోయిర్రు, ఎందుకు మాట్లాడతలేరు అనుకుంటే ఇప్పటికే జనాలు గరమవుతున్నారు. ఇప్పటికే గ్రూప్ రాజకీయాలతోనే పార్టీ పలసగైపోతుంది అని నెత్తుకొట్టుకుంటుంటే ఇప్పుడు కొత్తగా భగీరథ్ పోక్సో కేసు పంచాయత్తోని ఇట్లా చేద్దునే రావాలా అని ఉన్న జుట్టు ఊసిపోయేటట్టు వీక్కుంటురట లీడర్లు. మోడీ హైదరాబాద్ వస్తే పార్టీ ఇమేజ్ పవర్ఫుల్ అవుతుంది అనుకుంటే మోడీ సభ కంటే ఎక్కువ పోక్సో కేసు మీదనే రాష్ట్రం అంతా చర్చ నడుస్తున్నది. మొత్తానికి భగీరథ్ పోక్సో కేసు మా ఫ్యూచర్ను, పార్టీ భవిష్యత్తును డేంజర్లో పడేసింది పొరి అని అనుకుంటా ఆఫ్ ది రికార్డులో ఓపెన్గానే గుల్గబట్టిరట.